ఏం మ్యాచ్ కదా సత్య. ఎగ్జాక్ట్లీ పూర్ణిమ, ఇలాంటి ఆటనే అభిమానులు కోరుకునేది. ఏషియా కప్ ఫైనల్లో 41 ఏళ్ల తర్వాత చిరకాల ప్రత్యర్థులు తలపడ్డ టైటిల్ పోరు అసలైన క్రికెట్ మజాను అభిమానులకు అందించింది. చివరి బంతి వరకు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని మునివేళ్లపై నిలబెడుతూ సాగిన ఫైనల్లో భారత ఆటగాళ్లు జూలు బిదిల్చారు. ఊహించిన దానికంటే ఉత్కంఠభరితంగా సాగిన టైటిల్ పోర్లో తిలక్ వర్మ వీరోచిత పోరాటంతో పాకిస్తాన్ని మట్టి కరిపించాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై అదిరే విజయం సాధించి భారత్ ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో దయాది జట్టుపై టీమిండియా 5 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత బౌలర్లు విజృంభించడంతో పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 147 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు స్టార్టింగ్ లోనే షాక్ తగిలింది. ఈ టోర్నీలో సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ 2వ ఓవర్ తొలి బంతికి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన సూర్య, షహీన్ అఫ్రిది బౌలింగ్ లో సల్మాన్ ఆఘాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. టీమిండియా 20 పరుగుల వద్ద 3వ వికెట్ ను కోల్పోయింది. ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్ లో 4వ ఓవర్ చివరి బంతికి రవూఫ్ కు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ కు చేరాడు. భారత్ 4 ఓవర్లు ముగిసేసరికి 25 పరుగులకి 3 వికెట్లు కోల్పోయి పీక లోతు కష్టాల్లో పడింది. స్టార్ బ్యాటర్ తెలుగు తేజం తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీక లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ ఆదుకున్నాడు. సంజు శాంసన్, శివం దుబే సాయంతో టీమిండియాకు విజయ తిలకం దిద్దాడు. చివరి ఓవర్లో టీమిండియాకు 10 పరుగులు అవసరమవగా తిలక్ వర్మ 6 బాది సింగిల్ తీగా రింకు సింగ్ బౌండరీ బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ టోర్నీ మొత్తంలో ఒకే ఒక్క బంతి ఆడిన రింకు సింగ్ విన్నింగ్ షాట్ తో మ్యాచ్ ఫినిషర్ గా తన సత్తా చాటుకున్నాడు. ఫైనల్లో పాక్ ను భారత్ మట్టి కరిపించడంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. యుద్ధ భూమిలోనూ మైదానంలోనూ ఒక్కటే ఫలితమన్నారు. మైదానంలోనూ ఆపరేషన్ సింధూర్ కనిపించింది. ఎక్కడైనా ఫలితం ఒక్కటే, ఇండియా గెలిచింది. భారత క్రికెటర్లకు అభినందనలు అంటూ పోస్ట్ చేశారు మోదీ.